అమెరికా గడ్డపై ఎలాగైనా కాలు పెట్టాలి. అందరిలాగే తాము కూడా డాలర్లు సంపాదించాలి. కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి. ఇలాగే చాలా మంది కలలు కంటున్నారు. కొంతమంది సక్రమంగానే సాధించుకుంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం అమెరికా వెళ్లాలనే యావతో అడ్డదారులు తొక్కుతున్నారు. డంకీ రూట్ అంటూ రాంగ్ రూట్లో వెళ్లి బొక్కబోర్ల పడుతున్నారు. అసలు ఏంటి డంకీ రూట్? ఎలా ఉంటుంది? డంకీ రూట్లో వెళ్తే ప్రాణాలకు ప్రమాదమా? బతికి బట్ట కట్టడం కూడా సవాలేనా? అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి. ఇది చాలా మంది డాలర్ డ్రీమ్. అమెరికా గడ్డపై కాలు పెట్టి డాలర్లలో సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. ఇది ఇండియా మాత్రమే కాదు, చాలా దేశాల నుంచి ఎంతో మంది ఇలాగే ఆశపడుతుంటారు. ఇందుకోసం కొంతమంది అన్ని నిబంధనలతో యుఎస్లో అడుగుపెడితే మరికొంతమంది మాత్రం అక్రమ దారిని ఎంచుకుంటున్నారు. కానీ ఇలా అక్రమ దారిలో వెళ్లిన వారిని తిరిగి అమెరికా నుంచి గెంటేస్తున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ప్రక్రియ మరింతగా వేగవంతమైంది. ఇండియాతో సహా అన్ని దేశాలకు చెందిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ డీపోర్టేషన్ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. తాజాగా అమెరికాలో సరైన పత్రాలు లేకుండా దాదాపు 17,000 మందికి పైగా భారతీయులు యుఎస్లో ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. అందులో తొలిగా 104 మందిని ఇండియాకు తిరిగి పంపించేశారు. వారిలో గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు. ఈ 104 మంది అమెరికాకు అక్రమంగా వలస వెళ్లారు. వారి దగ్గర సరైన పత్రాలు లేవు. అయితే వారు ఎలా వెళ్లారనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. వారిలో చాలా మంది డంకీ రూట్ ద్వారా అగ్రరాజ్యంపై కాలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ డంకీ రూట్లో వెళ్లడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం. ఈ రూట్ ద్వారా వెళ్లడం అంత ఆషామాషీ కాదు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి ఉంటుంది. అంటే ప్రాణాలకు తెగించి వెళ్లే రూట్గా దీన్ని అభివర్ణించొచ్చు. నిజానికి గాడిద మార్గం లేదా డంకీ రూట్ అనేది కొత్తగా వచ్చిందేమీ కాదు. పక్కనే ఉన్న మెక్సికోతో సహా ఇతర దేశాల వాళ్లు కూడా ఇదే రూట్లో యుఎస్లోకి ప్రవేశిస్తుంటారు. దీన్ని వ్యవహారికంగా డంకీ రూట్ అని పిలుస్తుంటారు. నిజానికి ఇదొక పంజాబీ పదం. పంజాబీలు యునైటెడ్ స్టేట్స్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడానికి చేసే ప్రయత్నాన్ని డంకీ పేరుతో పిలుస్తారు. అయితే ఈ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి పనామా, మెక్సికోలోని ప్రమాదకర భూభాగాలను దాటాల్సి ఉంటుంది. ఇది కూడా ఫ్రీగా వెళ్లటం కుదరదు. దానికోసం కూడా $1,000 చెల్లించాల్సి ఉంటుంది. దక్షిణ సరిహద్దు నుండి అమెరికాలోకి 2 ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒకటి నేరుగా మెక్సికో ద్వారా ఉంటుంది. మరొక దానిని డంకీ మార్గంగా పిలుస్తారు. ఇందులో అనేక దేశాలను దాటడం, దట్టమైన అడవులు, ఎత్తైన సముద్రాలతో కూడిన ప్రమాదకరమైన భూభాగాలను కూడా దాటాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికా చేరుకోవడానికి ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవలు ఇలా అన్ని రవాణా మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణంలోనూ ప్రమాదం పొంచే ఉంటుంది. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో 10 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇక పడవల్లో ప్రయాణం చేయటం కూడా ఓ సాహసమని చెప్పాలి. వాటిల్లో ఎక్కువ సంఖ్యలో మందిని కూర్చోపెట్టడం వల్ల ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ మార్గమధ్యంలో పడవ మునిగిందంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. కనీసం డెడ్ బాడీ కూడా అయిన వాళ్లకు దొరకదంటే ఆశ్చర్యం లేదు. డంకీ రూట్లో వెళ్లేవారు వారికి తెలియకుండానే ఆ రూట్లో అమెరికాకు సాహసయాత్ర చేస్తున్నారు. ఏజెంట్లే దీనికి ప్రధాన కారణం. నిజానికి వీళ్లంతా ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నట్టుగా చెప్పొచ్చు. ఇక వారు డంకీ రూట్లో ప్రయాణం మొదలు పెట్టాక వారి కష్టాలు వర్ణాతీతంగా ఉంటున్నాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే 1,000 కిలోమీటర్ల మేర సముద్రాలు దాటాలి. ఇక్కడి నుంచి విమాన మార్గం ద్వారా వెళ్లాలంటేనే దాదాపు 25 గంటల నుంచి 30 గంటల ప్రయాణం పడుతుంది. ఇక అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లాలంటే ఎంత టైం పడుతుందో ఊహకు కూడా అందని విషయం. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే అంత కఠినంగా ఆ మార్గం ఉంటుంది. ఇండియా నుంచి వెళ్లిన ఒక వ్యక్తి ఏకంగా 4,400 గంటల పాటు ప్రయాణించి అమెరికా గడ్డపై కాలు పెట్టాడు. అంటే 6 నెలల పాటు ఆయన ప్రయాణం సాగిందన్నమాట. అర్ధ సంవత్సరం పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వెళితే దురదృష్టం ఆయన వెంటే అమెరికాలో అడుగుపెట్టినట్టుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు మళ్లీ తిరుగు ప్రయాణం కట్టాల్సొచ్చింది. అది కూడా ఓ దోషిలా తిరిగి భారత్కు చేరుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇక అలా ఇండియాకు తిరిగి వచ్చిన వారిలో చాలా మంది డంకీ రూట్ ద్వారా వెళ్లినవారే.
తమ ప్రయాణం గురించి ఎదుర్కొన్న కష్టాల గురించి వారు చెబుతుంటే విన్నవాళ్లకు కూడా వెన్నులో వణుకు పుడుతోంది. అంటే డంకీ రూట్లో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్కోసారి సుదీర్ఘకాలం పడవలో ప్రయాణం చేయాలి. దాదాపు 15 గంటల పాటు పడవలోనే వెళ్లాలని వారు చెబుతున్నారు. దట్టమైన అడవుల్లో దాదాపు 45 కిలోమీటర్లు కాలినడకన వెళ్లినట్టు చెబుతున్నారు. मैं तो गया तो मुझे झूठ बोल कर बोला है कि आप 1 नंबर में जाएंगे, लेकिन 1 नंबर में नहीं, डोंकी मेरी लगा दी है। डोंकी लगा कर मैं पहुंचा हूँ। बहुत मुश्किल रात विच तकलीफ हुई है। तो हुण जब वापसी हुई है फिर काम तो करना ही पड़ेगा। घर वापसी हुई, लेकिन डोंकी लगाई, कैसे वहाँ पहुँचे, किन किन तरीक़ों से वहाँ पहुँचे हैं? कई रस्ते विच टैक्सी भी है, कई रस्ते में समुंदर पार करना भी पैंदा, कोई 5 घंटे कोई 3 घंटे किश्ती दे होते हैं। तो फिर लगा कर फिर बॉर्डर क्रॉस करवाते रहते कितने हैं। महीनों में पहुँचे? मैं 8 महीने लगे मुझे जाने। ఒక్కొక్కరి దీనగాథ ఒక్కోలా ఉంది. ఎంతటి వ్యయ ప్రయాసల కోర్చి తాము వెళ్లామో భావోద్వేగంతో చెబుతున్నారు. భయంకరమైన తమ అనుభవాలను చెమ్మగిల్లిన కళ్లతో బయటపెట్టారు. ఒక్కొక్కరు తమ అమెరికా యానం కోసం 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇంత ఖర్చు చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి డంకీ రూట్లో వెళితే సరిగ్గా సరిహద్దు దాటే సమయంలో గస్తీ సిబ్బందికి పట్టుబడ్డారంటే ఇక అంతే సంగతులు. 100 రోజులు జైలు జీవితం గడపాల్సిందే. అందుకే ఈ రూట్లో వెళ్లడం ఒక సాహసమైతే అక్కడ సరిహద్దు దాటడం మరో సాహసమనే చెప్పాలి. అలా పట్టుబడ్డవాళ్లు ఎందరో ఉన్నారు. వేల మంది సరిహద్దు గస్తీ దళానికి దొరికిపోయి జైలు పక్షుల్లా మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటి వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకవేళ అదృష్టం బాగుంటే 10 నుంచి 15 రోజుల్లో జైలు నుంచి బయటపడతారు. లేని పక్షంలో వారి శేష జీవితమంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. उधर हमारे हाथों में हथकड़ी, पैरों में हथकड़ी लगाकर, तो उसने हमको बोला कि आप कैंप पर जा रहे हैं, लेकिन कैंप पर नहीं भेजा उसने। हम एयरपोर्ट पे लेकर गए तो जहाज में हमें बिठा दिया, कहते हैं आप इंडिया जा रहे हो। సక్రమ మార్గంలో కాకుండా ఇలా అక్రమ మార్గంలో వెళ్లిన వారంతా ఏజెంట్ల మోసాలకు బలైన వాళ్లే కావడం విశేషం. నిజానికి చాలా మంది యుఎస్కు సక్రమ మార్గాల ద్వారానే వెళ్లాలని భావిస్తారు. కానీ వారిని ఏజెంట్లు మోసం చేస్తున్నారు. వారికి మాయమాటలు చెప్పి తమ బుట్టలో వేసుకుంటున్నారు. తీరా గ్రౌండ్లోకి వెళ్లిన తరువాత వారికి రియాలిటీ అర్థమవుతోంది. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయి ఉంటుంది. ఇక వారేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఇక ఒక్కసారి డంకీ రూట్లో ప్రయాణం మొదలు పెట్టాక తిరిగి వెనక్కి రాలేని పరిస్థితి. కాబట్టి చాలా మంది సాహస యాత్రకే మొగ్గు చూపి ముందుకు వెళ్తుంటారు. ఒకవేళ బతికి బట్టకడితే అమెరికా గడ్డపై కాలు పెడతారు, లేదంటే అక్కడే ప్రాణార్పణ చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని మొన్నటికి మొన్న ఇండియాకు తిరిగి వచ్చిన వారు చెబుతున్నారు. తమ కళ్ల ముందే మనుషులు చనిపోతున్నా ఎవ్వరూ పట్టించుకునే దిక్కు కూడా లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏజెంట్ల మోసాలపై ఇప్పుడు భారత్ దృష్టి సారించింది. అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్న ఏజెంట్ల భరతం పట్టాలని నిర్ణయించింది. భారత్ నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో తెలిపారు. The House will appreciate that our focus should be on strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. మొత్తంగా అమెరికా వెళితే జీవితం సెటిల్ అయిపోతుందని, డాలర్లు సంపాదిస్తామనే ఆశతో చాలా మంది లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా వెళ్లే సాహసం చేస్తున్నారు. కానీ పరిస్థితులు తల్లకిందులు కావడంతో జీవితం ఎటూ కాకుండా పోతోందని ఇప్పుడు వెనక్కి వచ్చిన వారే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా వెళ్లకూడదని ఇతరులకు హితవు పలుకుతున్నారు. సంఖ్యలు వేసి మరీ సక్సెస్ఫుల్ గా తిరిగి పంపించామని అమెరికా అంటోంది. ఫ్లైట్ ఎక్కించిన వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇంత అమానవీయమా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. సభలో చర్చించాలని వాయిదా తీర్మానమిచ్చాయి. కేంద్రం మాత్రం ఇదేం కొత్త కాదు, ఏటా జరిగే తంతే అని చెప్తోంది. అందరినీ పంపించినట్టు భారతీయుల్ని పంపించారని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు.
అక్రమ వలసదారులకు సంకెళ్ల వివాదం అంతకంతకు రగులుతోంది. అమెరికా బోర్డర్ పెట్రోల్ చీఫ్ విడుదల చేసిన వీడియోలో వారి కాళ్లకు సంకెళ్లు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్లిప్ ని అమెరికా సరిహద్దు గస్తీ విభాగమే ఎక్స్ వేదికగా షేర్ చేసింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని విజయవంతంగా తిరిగి పంపేశామని, ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో ఇది మా నిబద్ధత అని పోస్టులో పేర్కొంది. ఈ వీడియోలో C-17 విమానం డోరు తెరిచుంది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్నవారు వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లారు. నేరస్తులను తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్లి విమానంలోకి ఎక్కించారు. ఆ ఫ్లైట్ టెక్సాస్లో టేకాఫ్ అయి అమృత్సర్లో ల్యాండ్ అయింది. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేశామంటోంది. ఆ ఫోటోలు ఒరిజినల్ కాదని PIB కొట్టిపారేసింది. భారత అక్రమ వలసదారులను నిర్బంధించి పంపడంపై పార్లమెంటు దద్దరిల్లింది. ఆ విషయంపై చర్చించాలంటూ ఉభయ సభల్లో ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. సెషన్ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలిచ్చారు. భారత వలసదారుల పట్ల అమెరికా అధికారులు అమానవీయంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ వాయిదా తీర్మానాలపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. विदेश नीति का मामला होता है, दूसरे देश का विषय है, भारत सरकार के संज्ञान में। इसलिए मेरा आपसे निवेदन है कि प्रश्नकाल महत्वपूर्ण समय होता है और प्रश्नकाल के महत्वपूर्ण समय में मतदाताओं की चिंताएं, उनकी समस्याएं, उनकी कठिनाइयों को हम उठाने का प्रयास करते हैं और सरकार जवाब देती है। बहुत कठिनाई से क्वेश्चन लगते हैं, आप उनको बोलने दें कीर्ति आजाद जी को। రాజ్యసభలోనూ చర్చ చేయాలని సభ్యులు పట్టుబట్టారు. కానీ చైర్మన్ ఒప్పుకోలేదు. ఈ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి వివరణ ఇస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. The issue is with respect to deportation from the US. The Honorable the Honorable External Affairs Minister will be making a statement during course of the day, and looking to the situation, I will allow members to briefly intervene. లోక్సభ వాయిదా తరువాత ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. सदन चलाने में आप मदद कीजिए, प्लीज आप लोग बैठिए. सदन आप चलाना चाहते हैं, आप सदन नहीं चलाना चाहते हैं, सदन नहीं चलाना चाहते हैं आप. सभा की कार्यवाही 2 बजे तक के लिए स्थगित की जाती है. చైర్మన్ చెప్పినట్టు రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటల తరువాత కేంద్ర మంత్రి జైశంకర్ విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చారు. ప్రధాని మోడీ ఏ దేశ అధ్యక్షుడి తరఫున ప్రచారం చెయ్యలేదని అన్నారు. సభ్యులు చెప్పేవన్నీ అసత్యాలేనన్నారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. Supplementary asked relevant to the question. However, the member, as is apparently a party attitude, keeps uttering lies in the house. Lies. The Prime Minister did not campaign for anybody. This is not the first time this party takes this position. So I urge him to withdraw this. భారతీయ విద్యార్థులు ఏ దేశంలో ఉన్నా ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి తెలిపారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం ఇదేం కొత్తది కాదని అన్నారు. అమెరికా డిపోర్టేషన్ కు సంబంధించిన అధికారిక లెక్కలను మంత్రి జైశంకర్ సభ్యులకు వివరించారు. ప్రస్తుతం అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు. 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి రానున్న రోజుల్లో అమెరికా నుంచి చాలా మంది తిరిగొస్తారని తెలుస్తోంది.